కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించింది సుప్రీంకోర్టు. పిటిషనర్ల తరపున వాదనలు విన్న న్యాయస్థానం 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కలెక్టర్లకు కల్పించిన అధికారాలపై స్పష్టత ఇవ్వాలని చెప్పింది. వక్ఫ్ సవరణ చట్టంలోని అనేక నిబంధనలు ప్రయోజనకరమైనవని, అయితే వక్ఫ్ యొక్క విస్తరణపై స్పష్టత రావాలంది. అలాగే వక్ఫ్ కౌన్సిల్లో ముస్లింలు కాని సభ్యుల సంఖ్యతో సహా కొన్నింటికి స్పష్టత అవసరమన్నారు సిజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం. ఇదే అంశంపై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, వక్ఫ్ పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది, వివరాలేంటి? శ్రవంతి, వక్ఫ్ సంబంధించినటువంటి రాజ్యాంగ భద్రతను ప్రశ్నిస్తూ దాఖలైనటువంటి పిటిషన్ల పైన ఈరోజు విచారణ చేపట్టింది సిజేఐ బెంచ్. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పటివరకు అంటే సుమారు 2 గంటల పాటు కూడా ఈ పిటిషన్కు సంబంధించినటువంటి వాదనలు నడిచాయి. మొదట పిటిషన్లకు సంబంధించి ముఖ్యంగా 70కి పైగా పిటిషన్లు ఫైల్ అయ్యాయి. ఒకటి రాజ్యాంగ భద్రతను, చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఉన్నాయి దీంట్లోనే. అలాగే దాని రాజ్యాంగ భద్రతను సమర్థిస్తూ దాఖలైనటువంటి పిటిషన్లు కూడా ఉన్నాయి. అయితే కీలకంగా ఈరోజు జరిగినటువంటి వాదనల్లో వక్ఫ్కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి, ముఖ్యంగా అది చారిటీకి సంబంధించినటువంటి అంశాలు, అది మత స్వేచ్ఛను భంగం కలిగించేలాగా ప్రస్తుతం ఈ చట్టంలో సవరణలు అనేది కూడా చేశారు అంటూ కూడా పిటిషనర్దారులు తమ వాదనలు అనేది కూడా వినిపించారు. అయితే ప్రభుత్వానికి సంబంధించి అడిషనల్ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఇది చారిటీకి సంబంధించినటువంటి అంశము, చాలా హిందూ ధార్మిక సంస్థలు, హిందూయేతర సభ్యులు వాటిని నడుపుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాంట్లో తప్పేముంది, ముస్లిమేతర సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటే దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమున్నాయి అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాటితో పాటు చాలా మసీదులు కూడా వక్ఫ్కు సంబంధించి వక్ఫ్ బై యూజర్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అట్లాంటిది మిగతా మసీదులకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ కూడా ఇటు తుషార్ మెహతా తన వాదనలో వినిపించారు. ఇక సీజే కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. హిందువులకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి హిందువులే వాటిని నిర్వహిస్తున్నారు కదా, పార్లమెంటుకు వాటిపైన చట్టాలు చేసేటువంటి అధికారం ఉంది కదా అనేటువంటి అంశాలను సిజేఐ కామెంట్స్ అయితే చేశారు. వక్ఫ్కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని అంశాలపైన, ముఖ్యంగా కలెక్టర్కు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ని ఫాలో అయ్యేటువంటి అంశాలపైన వాటిపైన స్పష్టత రావడంతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్స్కు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంత స్పష్టత అనేది కూడా రావాల్సి ఉందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రతివాదులుగా ఉన్నటువంటి వారికి నోటీసులు జారీ చేసింది. రేపటికి మిగతా విచారణ అనేది కూడా వాయిదా వేసింది. అయితే 2 వారాల గడువు అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆలోపు ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇంట్రీమ్గా కొన్ని అంశాలపైన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దాంట్లో ఇప్పటి వరకు కోర్టులు ఏవైతే వక్ఫ్ భూములుగా నోటిఫై చేసిందో వాటికి సంబంధించినటువంటి వాటిని డీనోటిఫై చేయడం కానీ, లేకపోతే అవి వక్ఫ్ ప్రాపర్టీస్ కావు అనేటువంటి అంశాలపైన కూడా ఒక స్పష్టతనిచ్చింది. ఇప్పటి వరకు ఏవైతే వక్ఫ్ ప్రాపర్టీస్గా అనౌన్స్ చేశారో వాటిని అట్లాగే కొనసాగించడం, అలాగే కలెక్టర్కు సంబంధించినటువంటి విధానాలు ప్రస్తుతం ఆయనకి ఏ విధమైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందో వాటిని ప్రొసీడింగ్స్ని చేసేందుకు అవకాశం ఇస్తూనే ఆ ప్రొవిజన్కు ఇబ్బందులు కలగకుండా చూడాలనేటువంటి అంశం పైన కూడా స్పష్టతనిచ్చింది. ఇక ఎక్స్ అఫీషియో మెంబర్స్ని అపాయింట్ చేయొచ్చు అనేటువంటి అంశం పైన స్పష్టతనిస్తూనే ఇతర సభ్యులందరూ కూడా ముస్లింలే ఉండాలనేటువంటి అంశం పైన ఇంట్రీమ్ ఆర్డర్స్ని అయితే పాస్ చేసింది శ్రవంతి.